సోమయ్య మరియు వాళ్ళ కొడుకు కలిసి కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరతారు. వాళ్ళ కొడుకుని మేకలు మేపమని చెప్పి ఆ పిల్లవాడితో పులి వస్తే నన్ను పిలువు అని అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. ఆ పిల్లవాడు కొంచెంసేపు అడవిలో మేకలు మేపుతూ అల్లరి అల్లరిగా ఆడుతూ కొంచెంసేపు కూర్చొని ఆలోచిస్తాడు ఏం చేద్దాము అని. ఆ అల్లరి పిల్లవాడు కొంతసేపు తరువాత సరదాగా నాన్నా పులి నాన్నా పులి అని బిగ్గరగా కేకలు పెడతాడు. కష్టపడి కట్టెలు కొడతాడు సోమయ్య. అప్పుడు కొడుకు అరుపులు వినపడతాయి. పరుగు పరుగున పరిగెడతాడు సోమయ్య. వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడా పులి అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఎకిలిగా నవ్వుతూ ఊరికే అలా కేకలు వేశాను, పులి లేదు ఏమీ లేదు అని నవ్వుతాడు. సోమయ్య మళ్ళీ కట్టెలు కొట్టడానికి వెళ్తున్నానని కొడుకుకు చెప్పి వెళ్తాడు. మళ్ళీ కొంత సమయం తరువాత పిల్లవాడు నాన్నా పులి అని పెద్దగా కేకలు వేస్తాడు. మరలా తండ్రి వచ్చి చూడగా మళ్ళీ పిల్లవాడు ఎకిలిగా నవ్వుతాడు. తండ్రి కోప్పడి వెళ్ళిపోతాడు. వెంటనే మరలా పిల్లవాడు నాన్నా పులి అని కేకలు వేయగా తండ్రి రాడు. వాడు అంతేలే సరదాగా చేస్తాడులే అని పట్టించుకోడు. కానీ ఈసారి నిజంగానే పులి వచ్చి మేకలన్నింటినీ తినేస్తుంది. చాలాసేపటి తరువాత తండ్రి వచ్చి చూడగా జరిగినది అర్థమవుతుంది. పిల్లవాడిపై ఆవేశంతో కోప్పడి కాళ్ళు చేతులు కట్టివేసి నదిలో పారవేస్తాడు.